రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. వీళ్ళరా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు మనం అనేకమైనటువంటి పనులు మొదలు పెడతాం, కార్య ఆరంభము. అయితే దాన్ని ముగించలేము. మరి అనేక విషయాలలో ఈ రీతిగానే మనకు జరగటం మనము చూడవచ్చు. ఎందుకంటే ఆ కార్యమును ప్రారంభించి ఆ కార్యమును ముగించడము అంటే నీకు ఎంతో దీక్షతోనూ లేక పట్టుదలతోనూ దాని మీద కేంద్రీకరణతోనూ అది నేను చేయాలి అనేటువంటి ఆసక్తితోనూ నీవు ముందుకు సాగినప్పుడు మాత్రమే, ప్రతి క్షణము ప్రతిరోజు కూడా నీవు దానిని గూర్చి ఆశ అదే రీతిగా కలిగి ఉన్నప్పుడు మాత్రమే దానిని కొనసాగించగలవు, దానిని ముగించగలవు. లేని ఎడల అనేకులు మేము ఇది మొదలు పెడతాము, మేము ఇది సంపూర్తి చేస్తామని చెప్పి ఆ దిగక ముందు దాని యొక్క భారం అనేది తెలుసుకోకుండా ముందుగానే మేము చేస్తామని ఆ దిగిన తరువాత దాని యొక్క భారమును తెలుసుకొని ఇది మా వల్ల కాదు అని చేతులెత్తేసిన వారు అనేకులు ఉన్నారు. అందుకే దిగే వరకు లోతు తెలియదని మన లోకంలో కూడా ఒక సామెత చెప్తూ ఉంటారు. మరి దానికి సిద్ధపడి మనము వెళ్ళాలి. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. నీవు పూర్తి చేసి ఆపివేశావనుకో జనులందరూ హేళన చేస్తారు, చక్కగా ముగించావనుకో జనులందరూ నిన్ను ఘనపరుస్తారు. ఇప్పుడు ఒక రన్నింగ్ రేసులో మొదలుపెట్టాడు, ఫాస్ట్గా మొదలుపెట్టి మధ్యలో ఆగిపోతే మరి విన్ అయిన వాడిని మాత్రమే, గెలిచిన వాడిని మాత్రమే అక్కడ సన్మానిస్తారు తప్పిస్తే నీవు మొదట బాగా పరిగెత్తావు కానీ చేరుకోలేకపోయావు అని నిన్నెవరూ కూడా అభినందించరు. అదే రీతిగా ఒక వ్యక్తి ఇల్లు కట్టి పునాదులు వేసి ఘనంగా ప్రారంభించాడు, కానీ మధ్యలో దాన్ని ఆపేసి ఇక అది కొనసాగకుండా అయిపోతే ఎవరైనా దానిని చూచి మరి ఆనందిస్తారా? దానిని చూచి అతన్ని కూడా అవహేళన చేస్తారు కదా. ఎంత గొప్పగా అందరినీ పిలిచి ప్రారంభించాడు, ఇది కూడా సంపూర్తి చేయలేకపోయాడు, 2 సంవత్సరాల నుంచి అలాగ పాడు దెబ్బగానే ఉంది అని చెప్తూ ఉంటారు. అదే అతను కనుక సంపూర్తి చేసి మరలా అందరినీ పిలిచినప్పుడు అబ్బా ఎంత బాగా నిర్మించాడు ఈ గృహము అంటే కార్యారంభము కంటే కార్యాంతం ఎంతో మేలు. అదేవిధంగా అనేకులు దేవుని సేవ చేసేస్తాం, దేవుడు నన్ను పట్టేసుకున్నాడు, దేవుడు ఆత్మ నా మీదకి వచ్చేసింది అనుకొని మరి పొరబడుతూ ఉంటారు. పొరబడి ఇక్కడికి వచ్చిన తర్వాత లేక కొంతమంది ఇతర సేవకుల్ని అనేక కష్టాలు అనుభవించి వచ్చి ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉండి అన్ని సౌకర్యాలతో ఉన్న సేవకుల్ని చూసి దేవుని సేవ అంటే ఇంతేనేమో, నేను సేవకుడిని అయిపోతే వీళ్ళ కారుల్లో తిరగవచ్చు, మంచి బట్టలు వేసుకోవచ్చు, ఇంతమంది జనాంగాలకి బోధించవచ్చు అనుకుంటారు. మరి వచ్చిన తర్వాత ఆ యొక్క కష్టములకు చూచి బెదిరిపోయి మరలా లోకం తట్టు తిరిగిపోయిన వారు అనేకులు ఉన్నారు. అయితే దేవుడు నమ్మదగినటువంటి వాడు. నీవు ప్రారంభించినప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచి ప్రారంభించు, కొనసాగించినప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచి ప్రారంభించు. అదే విధముగా ముగించటానికి ఆయనే నీకు సహాయం చేస్తాడు. ఆ నమ్మకాన్ని నీవు కొనసాగించినప్పుడు సమస్తము నీకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు. మొదట తాత్కాలికమైన కష్టములు నష్టములు ఉన్నా తుదకు నీవు కోరుకున్నది, నీవు చూచిన ఆ సేవకుల కంటే కూడా నీ యొక్క గతిని ఉన్నతంగా చేయటానికి ఆయన సమర్థుడు. కాబట్టి నీ శక్తి నీ సామర్థ్యం మీద ఆధారపడి దేనిని ప్రారంభించకు. దేవుని శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఏ కార్యంనైనా నీవు ప్రారంభించినప్పుడు దానిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. ఎందుకంటే ఆదియు అంతము నేనే అని ప్రభువు చెప్పాడు. ఆల్ఫాయు ఒమేగాయు నేనే, ఆదియు అంతము నేనే అని ప్రభువు చెప్పాడు. అంటే ప్రారంభించటానికి నీకు శక్తి ఇచ్చేవాడు, కొనసాగించటానికి నిన్ను బలపరిచేవాడు, ముగించటానికి నిన్ను ఉత్సాహపరిచేటువంటి వాడు ఆయనే. కాబట్టి ఆ రీతిగా ఆయన మీద ఆధారపడి నీవు ముందుకు సాగినప్పుడు ఇదంతా సాధ్యమే. అదేవిధంగా అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ప్రతిదానికి అహంకారము, ఏదైనా కొంచెం నీకు ఇతరుల కంటే ఉన్నతంగా దేవుడు అనుగ్రహిస్తే నీకు అహంకారం, అది కూడదు అంటున్నాడు దేవుడు. అహంకారము వద్దు. అహంకారం గలవాని కంటే శాంతము కలిగిన వాడినే దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. శాంతము దేవుడిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే దేవుడు కూడా దీర్ఘశాంతుడే. ఆయన యొక్క కోపం నిమిషమాత్రం ఉంటుంది,
ఆయన యొక్క దయ ఆయుష్కాలం దయ ఉండాలంటే మరి ఎంత శాంతము కలిగి ఉండాలి. ఆయన ఎంత శాంతంతో నా ప్రతిదిన పాపములను చూసి భరిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొద్ద నుంచి ఆ శాంతము నీకు ఏదైనా ఇతరుల కంటే కొంచెం అధికంగా ఒక తలాంతు దేవుడిస్తే దాన్ని బట్టి అహంకారము, గర్వము నీకు రాకూడదు. ఇతరుల్ని చులకనగా నీవు చూడకూడదు. ఇతరుల్ని తీసి పారవేసినట్లుగా నీవు ప్రవర్తించకూడదు. ఇవన్నీ దేవునికి అసహ్యమైనటువంటి కార్యములు. కాబట్టి కార్యారంభం కంటే కార్యాంతం మేలు. దేనినైనా ముగించుట మరి చాలా ప్రాముఖ్యత. అదేవిధంగా ఆ ముగించుటలో కూడా నీకు ఎక్కడ అహంకారం లేకుండా దీర్ఘశాంతం కలిగి ఉంటే నీ చేత ఘనంగా దేవుడు ముగింపజేస్తాడు. నీ అంతము ఘనముగా ఉన్నప్పుడు మాత్రమే జనులు కూడా నిన్ను గౌరవిస్తారు, అభినందిస్తారు, నీకు భయపడతారు. కాబట్టి ఇదంతా దేవుని వల్ల మాత్రమే సాధ్యమని మనము తలంచి ఆ దేవునికే సమస్తమును కూడా అప్పగించుకొని ఆయన శక్తి, ఆయన సామర్థ్యం మనలో పనిచేయునట్లు ఆయనకు లోబడి వినయముతో అహంకారమును వీడి దీర్ఘశాంతముతో ఆయన సన్నిధానాన్ని వెతుకుచూ ముందుకు సాగి ఇలాంటి గొప్ప ముగింపును పొందుకుందాం. ప్రభు కృప మనకు తోడుగా ఉండునుగాక. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవ, దీర్ఘశాంతం కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామము వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, అత్యద్భుతంగా ఇప్పటివరకు మమ్మల్ని కాచి కాపాడి రక్షించి ఉన్నారు తండ్రి. మరొక నూతన దినమును నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి ఆశీర్వదించినందుకే వందనాలు అయ్యా. మరి ఈ రీతిగానే మేము కూడా ప్రభా కార్యం ప్రారంభించి ముగించకుండా అవమానం పాలు కాకుండా నీలో సమస్తమును ప్రారంభించి కొనసాగించి ఘనంగా నీ చేత ముగించేటువంటి సామర్థ్యం పొందుకునేటట్లు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. అదేవిధంగా ఏ పరిస్థితుల్లో కూడా మేము అహంకారాన్ని ప్రదర్శించకుండా ఎల్లప్పుడూ దీర్ఘశాంతము కలిగి అనుకోగలిగి నీకు లోబడి మేము నీ యొక్క దయను ఇంకా అధికంగా పొందేటట్లు కృపను అనుగ్రహించి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.